ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆయన దేవాలయములో బోధించుండగా కానుక పెట్టిన చోట ఈ మాటలు చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును, మన కొరకు త్వరగా తిరిగి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథ. ప్రభు మీ అందరిని దీవించునుగాక. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన అనగా యేసు ప్రభు హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి రెగ్యులర్ లేదా కంటిన్యూస్ వ్యూవర్స్ కాకపోయినా అప్పుడప్పుడు అకేషనల్గా చూసే వ్యూవర్స్ ఉన్నారు. వారిని బట్టి కూడా నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి ఈ కార్యక్రమం ఇప్పటిదాకా కొనసాగింది. రాబోయే రోజుల్లో ఇది ఎంతకాలం కొనసాగుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రభు సహాయం చేస్తున్నంతకాలం, ప్రభు వనరులు ఇస్తున్నంత కాలం ఈ కార్యక్రమం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో మనం మరణాతీత అనుభవం, ద ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ బియాండ్ డెత్ ఎక్స్పీరియన్స్ అనగా మరణానికి అవతల ఉండేటువంటి, మరణానికి అవతల వైపు ఉండేటువంటి, ఒకవైపు మరణం అయితే మరోవైపు జీవం, అటువంటి ఎక్స్పీరియన్స్ గురించి అనగా యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో ప్రభు చెప్పినట్లు మాట మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఒక డైలాగ్ జరుగుతుంది, ఒక డిస్కోర్స్ జరుగుతుంది. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఏదో అంటున్నారు, దానికి వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్తున్నాడు. ఇలా ఈ అధ్యాయం అంతా కొనసాగుతూ ఉంది. స్టార్టింగ్ నుంచి ఆ స్త్రీని స్వతంత్రురాలుగా చేసిన దగ్గర నుంచి ఇంచుమించు పెద్ద వివాదం కాకపోయినప్పుడు ఒక చిన్న వివాదము సాగుతూ పోయింది. ఒక ప్రవాహంలాగా ఆ వివాదం సాగింది అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఆయన బయటికి వెళ్ళిపోయేసరికి, ఆయన దేవాలయం నుంచి వెళ్ళిపోయేసరికి అక్కడితో ఆ వాగ్వివాదానికి తెరదించబడిందని మనం అర్థం చేసుకోగలిగాం. స్తోత్రం. మరణాతీత అనుభవం అంటే యేసును గైకొనడం ద్వారా, అనగా ఆయన మాట గైకొనడం అంటే యేసును గైకొనడమేనని. రెండోది, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. యేసు ప్రభు పలికిన మాటలు ఆత్మానుభవంలోకి నడిపిస్తాయి. ఆ మాటల వెనుక ఉన్నటువంటి స్పిరిట్, లేదా ఆ మాటల్లో ఉన్నటువంటి స్పిరిట్. అంతేకాకుండా జీవమునై ఉన్నది, జీవం, లైఫ్. దేవుని మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. కనుక జీవాన్ని ఇచ్చినప్పుడు మనం మరణాన్ని జయించగలం, మరణాతీత అనుభవంలోకి వెళ్ళగలం. దీని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అంతేకాకుండా తండ్రి మాటను గైకొనడం, ఎందుకంటే యేసు మాట కాదని, తండ్రి మాటని, అనగా ఆథెంటిక్ వర్డ్ అని, ఈజ్ ఎ వర్డ్ ఫ్రమ్ హెవెన్ అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చెప్పినట్లుగా, మా మాటలు లేకపోతే మా సందేశం మీరు విని మా సందేశం అని భావించక దైవ సందేశం అను, గాడ్స్ మెసేజ్ అని, దేవుడు మా ద్వారా మాట్లాడుతున్నాడని, దేవుడు మా ద్వారా మీకు దేవుని మాటలు అందిస్తున్నాడని మీరు భావించారు, కాబట్టి దాన్ని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నట్లుగా వాళ్ళ యొక్క తెస్సలోనిక సంఘం యొక్క మోడల్ని ఇతర సంఘాలకు పరిచయం చేయాలని, బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నట్లుగా మా మాటను భగవంతుని వాక్కుగా, భక్తుని వాక్కుని భగవంతుని వాక్కుగా, ఇక్కడ బాలవాక్కు బ్రహ్మవాక్కు అని కాదు, భక్తుని వాక్కు బ్రహ్మవాక్కుగా లేదా భగవంతుని వాక్కుగా మనం భావించాలని. స్తోత్రం. కనుక మీ దేవుని సేవకులు, మీ స్థానిక సంఘాలు, సంఘ కాపరులు నిలబడి బోధిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి, అవి దేవుని మాటలుగా స్వీకరించాలి. ఒకళ్ళ అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఇది దైవ స్వరమే, మానవ స్వరం కాదని కేకలు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకరిద్దరిలో
ఒకవేళ ఎగ్జైట్మెంట్ కలిగి స్తుతించి లేకపోతే కేకలు వేసినా దాంట్లో తప్పేం లేదని నేను మీకు గుర్తు చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దయచేసి మీ ప్రార్థన మనవులు మాకు పంపించండి. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాబోయే రోజుల్లో అనగా వచ్చే వారంలోనే నేను తెలంగాణలో 2 రోజులు, హైదరాబాద్లో 2 రోజులు ఉండబోతున్నాను. పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి అందరం తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించాము అనడానికి గుర్తుగా చివరన నాతో కలిసి ఆమె నన్ను పలకాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన మధ్యలో మీరు ఏకీభవిస్తున్నట్టుగా స్తుతులు పలకాల్సిందిగా కోరుతున్నాం. కృతజ్ఞత పూర్వకంగా మన మనవుల్ని దేవునికి తెలియజేద్దాం. మీరు, నేను, మనందరం కలిసి దీంతో కృతజ్ఞతలతో కలుపుకొని స్తుతులతో కలిపి మన ప్రార్థనా ధూపాన్ని పైకి పంపిద్దాం. అప్పుడు మన ప్రార్థనా ధూపాన్ని పరలోకమందున్న దేవుడు ఆగ్రానించాలి, ఆస్వాదించాలి అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు బోధిస్తున్నారు, అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీరు మీ దాసుల ద్వారా బోధిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా, ఇటువంటి ఛానల్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు, మాకు బోధిస్తున్నారు, ఆత్మీయ సంగతులు తెలియజేస్తున్నారు. మరుగైనటువంటి మన్నాని మీరు మాకు ఇస్తున్నారు. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు యోహాను సువార్తలోంచి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మరికొన్ని దినములు కూడా మేము యోహాను సువార్త ధ్యానించుకోబోతుండగా, ప్రభువా, నాకు మొరుపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదును, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు నేను నీకు బయలుపరుస్తానని మీరు చెప్పిన వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు మీరు చేసిన వాగ్దానం మాకు కూడా వర్తిస్తుందని భావించి విశ్వాసంతో ఆ ప్రామిస్ని మేము క్లెయిమ్ చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, ఈ సమయంలో శాంతి టీవీ వారి కొరకు, ఈ శాంతి టీవీ ఎక్కడెక్కడికి వెళ్తుందో, అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా అనేక మంది వేరు వేరు ప్రదేశాల్లో చూస్తున్నారు. వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మాలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్టు వారు ఉన్నట్టయితే వారిని యేసు నామములో మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన విడుదల మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హైదరాబాద్లో జరగబోతున్న పరిచర్య అంతటి కొరకు, తెలంగాణలోని పరిచర్య కొరకై మీ సన్నిధానానికి వస్తున్నాం. అనారోగ్యంతో, వార్ధక్య బలహీనతలతో ఉన్నటువంటి దేవజనులు మీ చేతిలో సమర్పిస్తున్నాం. వారిని మీరు దర్శించండి. వారికి దీర్ఘాయుష్ను బలమును అనుగ్రహించి మీ కార్యం జరిగించమని ఈ సమయంలో మీ దాసుడు నిలబడి మీ వాక్యాన్ని అందిస్తుండగా, ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించినట్టు బోధించాలని మీ వాక్యం రాయబడిన మాటను గుర్తు చేసుకుంటూ, అదే నియమం ప్రకారము నా నోటిని మీ నియంత్రణలోకి తీసుకొని వస్తూ మీ నా మహిమార్థమై ఈ మాటలు మీ బిడ్డల యొక్క హృదయాల్లో వెత్తడానికి మీరు మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఉదయకాలపు మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. దయచేసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాక్యంలో నుంచి వాటిని మాతో పంచుకోండి. వాటికి వివరణ ఇవ్వడానికి నేను, నాతో పాటు ఉన్న దేవజనులు ఎవరైనా, లేదు అంటే ఇంటర్నెట్ సహాయంతో కాస్త ఇన్ఫర్మేషన్ మీకు అందించో, లేదంటే ప్రభు నాకు అనుగ్రహించిన ఇన్సైట్స్లో ఉంచి మీకు అందించడానికి, మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన సమయం అయింది. మనకు ఇంకా సుమారు 18-19 నిమిషాల సమయం ఉంది. దాంట్లో మనం కొన్ని విషయాలు ఆలోచించుకోబోతున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter verse 20. స్తోత్రం. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను. Jesus taught all these things while standing in the treasure room of the temple. స్తోత్రం. అనగా కానుకలు పెట్టి అని కాదు, కానుకలు వేయడానికి ఒక ట్రెజర్ రూమ్, లేకపోతే కానుకలన్నీ నిలువ చేసేట ఒక స్థలం కావచ్చు. ఆ గదిలోకి యేసుప్రభు ఎందుకు వెళ్ళాడో ఏంటో మరి తెలియదు. అండ్ నో వన్ డేర్ టు అరెస్ట్ హిమ్, ఫర్ ఇట్ వాస్ నాట్ ఎట్ హిస్ టైమ్ టు సరెండర్ టు మెన్. స్తోత్రం. ఇక్కడ కింద ఫుట్ నోట్లో, జీసస్ అన్లాక్స్ దట్ ట్రెజర్ రూమ్ టు అస్, హిస్ టెంపుల్. వెన్ వీ రిసీవ్ హిమ్ యాజ్ అవర్ లైఫ్ గివింగ్ లైట్, వీ సీ ద ట్రెజర్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్ టు అస్ బై గ్రేస్. స్తోత్రం. వీటి వివరణలోకి వెళ్ళలేదు, కానీ ఇక్కడ
గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎక్కడో చెప్పాడని కాదు, సమాజ మందిరంలో చెప్పాడు, దోనేకి బోధించాడు, ఆయా సందర్భాల్లో బోధించాడు, ఆయా చోట్ల బోధించాడు. కానీ ఇక్కడ కానుక పెట్టి ఉన్న చోట ఆయన బోధించాడు. ఎందుకు ఇలాగా? ఆ కానుకలు ఆయనకు వర్తించవు, ఆయనకి చెందవు. అది మొత్తం దేవాలయం యొక్క ఆపరేషన్ కోసం, దేవాలయం యొక్క ఖర్చుల కోసం, దేవాలయం యొక్క మెయింటెనెన్స్ కోసం ఉపయోగపడేటువంటి ధనం. అందులోంచి కొంత ధనాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ లీడర్స్ పంచుకుంటున్నారు, మోసగించుకుంటున్నారు. అది దొంగల గుహగా ఎంచబడింది. ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల సంఘాల్లో ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల, జవాబుదారీతనం లేకపోవడం వల్ల చర్చిలో ఎంత కానుక వస్తుందో ఏంటో తెలియదు. పెద్ద సంఘాల్లో అయితే పర్లేదు, దానికి ట్రెజరరు లేకపోతే, కానీ చిన్న ఇండిపెండెంట్ సంఘాల్లో మాత్రం ఎంత వస్తుందో ఏంటో ఎవరికి తెలియదు. ఏమొచ్చినా పాస్టర్ గారు జోబులో వేసుకొని వెళ్ళిపోవడం. అలా కాకుండా ఇంత కానుక వస్తుందని విశ్వాసులు తెలుసుకోగలిగితే ఇంకొద్దిగా ఇవ్వాలి అనే విధంగా వాళ్ళని ప్రోత్సహించే అవకాశం ఉంది. కాబట్టి మనీ విషయంలో, ఆర్థిక పరమైన విషయాల్లో మనం ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండాలి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనీ విషయంలో మాత్రమే కాదు, అన్ని విషయాల్లో గృహ నిర్వాహకుడైన వాడు అన్ని విషయములో నమ్మకముగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది అని 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఆ ట్రెజర్ రూమ్ దగ్గర లేకపోతే కానుకలు పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాడు. కానుకలు వేయడానికి జనాలు వస్తూ పోతూ కూడా ఉండొచ్చు. ఒక సందర్భంలో ఆయన కానుకలు పెట్టి దగ్గర నిలబడి, లేకపోతే దూరం నుంచి కానుకలు పెట్టిన గమనిస్తూ ఉన్నాడు. దూరం నుంచో దగ్గర నుంచో గమనిస్తూ ఉన్నాడు. అనేక మంది వచ్చి వేస్తూ ఉన్నారు. ఒక విధవరాలు, పేద విధవరాలు వచ్చి కానుక వేసిన సంగతి, యేసు ప్రభు ఆ కానుకలు పూడిన సంగతి, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. దేవాలయంలో ఒక యూదుడిగా అక్కడ ప్రవేశించి, ఎందుకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ నాకెందుకు, ఆర్థికపరమైన విషయాలు నాకెందుకు, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండలేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీ స్థానిక సంఘంలో అంటనట్టుగా ఉండొద్దు, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండొద్దు. అక్కడ ఇన్వాల్వ్ కాండి. అది మీ సంఘం, మీ స్థానిక సంఘం మీది. దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీది. దాన్ని డెవలప్ అంటే సంఘాన్ని డెవలప్ చేసేది మనం ఎవరం కాదు. సంఘం ఆయన శరీరం కనుక మన సహకారంతో మనలాంటి వాళ్ళు అనేకులు కూడి వచ్చినప్పుడు, మన మధ్యలో ఐక్యత విస్తరిస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కువ అవుతున్నప్పుడు, ఐక్యత బలపడుతున్నప్పుడు సంఘము దేవుడు ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది. సంఘం యొక్క అభివృద్ధి అనగానే కేవలము సంఖ్యాపరమైన అభివృద్ధి కాదు. ఈ రోజులో సంఖ్యాపరమైన అభివృద్ధి పర్లేదండి, బాగా జనాలు వస్తున్నారు అనే దాన్ని బట్టి కాదు, జనాలు ఎలా ఎదుగుతున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం. సంఘ కాపరి బోధిస్తాడు, వాళ్ళు ఏదో రాసుకుంటారు, వింటున్నట్టు నటిస్తారు, ఏవో జరుగుతున్నాయి. కానీ వాళ్ళలో ఏదో మార్పు జరగాలి, వాళ్ళు ఏదో ఎదుగుదల కనిపించాలి. అప్పటికప్పుడు ప్రసంగం విన్న వెంటనే కనిపించకపోయినా కానీ దాని ఎఫెక్ట్ క్రమంగా కనిపించాలి. మేము పలానా చోటికి వెళ్ళి వాక్యం వింటున్నామండి, ఎదుగుతున్నామండి, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ భావనలు దేవుని ప్రజల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. స్తోత్రం. వీటన్నిటిలోకి వెళ్ళలేదు కానీ మనం కొద్దిగా ముందుకు ఆలోచిద్దాం. ఇక్కడ 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మతము యొక్క లక్షణాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రిలిజియన్. యూదా మతము యొక్క లక్షణాలు. ప్రతి మతానికి, ప్రతి విధానానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. యూదా మతం గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఏముంది మనకు? యూదా మతాన్ని గురించి మనం పెద్ద డీప్గా స్టడీ చేయడం లేదు. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక నాణ్యానికి ఒకవైపు మతం ఉంటే మరొక వైపున మార్గం ఉంటుంది. మతము మార్గము రెండు ఒకటి కాదు. మతం వేరు, మార్గం వేరు. మతంలో కూడా మార్గం ఉంది, మతం కూడా మార్గం చూపిస్తుంది. కానీ మతాతీతమైన ఒక మార్గం ఉంది. యేసుకు సంబంధించినవన్నీ మతంలో ఉంటాయి, కానీ మార్గంలో యేసు తప్ప ఇంకేం ఉండదు. ఆచారాలు కానీ యేసు ప్లస్ ఆచారాలు, జీసస్ ప్లస్ ట్రెడిషన్స్ ఉండవు. అక్కడ ట్రెడిషన్స్కి అవకాశం లేదు. కాబట్టి క్రైస్తవత్వం మతమా మార్గమా అనేటువంటి డిబేట్లోకి మనం ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. ప్రతి వాళ్ళు క్రిస్టియానిటీ ఇది మతం కాదు మార్గం అంటున్నారు, హిందూయిజం వాళ్ళు అదే అంటున్నారు, ఇస్లాం ఇది నిజమే కానీ
ఇది రిలీజియన్ కాదంటున్నారు. ఎవరికి వాళ్ళు ఇది మతం కాదు అన్నప్పుడు ఇంకేంటి మతం? మతం కాదు అన్నప్పుడు, మతం లేదు అన్నప్పుడు మత కలహాలు ఎందుకు వస్తున్నాయి? మత సామరస్యం ఉండాల్సిన చోట మత కలహాలు, మత సమరాలు ఎందుకు జరుగుతున్నాయి? మనకిప్పుడు కావాల్సింది మత సామరస్యమే కానీ మత సమస్యలు, మత సమరాలు కాదు మనకు కావాల్సింది. గత చరిత్రలో మనం మత సామరస్యం లేకుండా, మత సహనం లేకుండా, పరమత సహనం లేకుండా మత సంబంధమైనటువంటి సమరాలు చేసి ఎంతో మానవత్వం కోల్పోయినట్టుగా మనం కనిపించి, మృగాలుగా మనం కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని పనులు చేస్తున్నారు. అవి ఏం పనులు ఏంటి అని మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. ఇది ఒక రాజకీయ వేదిక కాదు, సాంఘిక వేదిక కాదు, ఇది ఒక ఆత్మ సంబంధమైన వేదిక. ఈ ఆత్మ సంబంధమైన వేదికలోంచి నేను కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి విషయము 8వ అధ్యాయము 20వ వచనము, అనగా మన మూలవాక్యం, మనం చదువుకున్నటువంటి కీ వర్డ్స్లో మనం ఆలోచిస్తే అక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం. ఆయన దేవాలయములో బోధించుచుండగా, ఒకటి మొట్టమొదటి విషయం, హీ వాస్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్ ఇన్ ద టెంపుల్. దేవాలయములో బోధించుచుండగా, బోధించాల్సిన వాళ్ళు బోధించినప్పుడు ఒక వడ్రంగి వాని కుమారుడు, స్తోత్రం, ఒక సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తి, ఆ సభ్యుడే, వాడి తల్లిదండ్రుల సభ్యత్వాన్ని ఆధారంగా చేసుకొని ఆయన అందులో ప్రవేశించాడు, అది వేరే విషయం. కానీ బోధించాల్సినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు తమ బాధ్యతను విస్మరించినప్పుడు, ఈ రోజుల్లో చాలామంది పెద్దవారు లేకపోతే థియాలజియన్స్ లేకపోతే స్కాలర్స్ వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటున్నప్పుడు, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు కొంతమందిని లేపడాన్ని మనం చూస్తున్నాం. గాడ్ ఈజ్ రైజింగ్ సమ్ యంగ్ పీపుల్. చర్చ్ నీడ్స్ టీచింగ్. సంఘానికి బోధ కావాలి, దేవాలయానికి బోధ కావాలి. పండగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, కానీ యేసు దేవాలయంలో బోధించుతున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి ఆయన బోధిస్తున్నాడు. హీ వాస్ ప్రీచింగ్. దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు, దేవుని రాజ్య సంబంధమైన ఉపమానాలు చెప్తున్నాడు, పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు, మారుమనసు పొందమని చెప్తున్నాడు. యేసు యొక్క బోధ ఇలా సాగింది. ఒకటి, నంబర్ 1, మతంలో కనిపించే విషయము బోధలో వైఫల్యం. We could understand that the characteristic of a temple is there is no proper teaching. There is lack in teaching. ఒకవేళ టీచింగ్ ఉంది అనుకున్నా కానీ, మా తాత ముత్తాతల కాలం నుంచి డినామినేషన్లుగా వాళ్ళు ఏం బోధిస్తున్నారు అదే బోధిస్తున్నామండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అదే బోధిస్తున్నాం, దానికి మించి మేమేం చెప్పలేము, చెప్పకూడదు అనేటువంటి విధానాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, బోధలో వైఫల్యం. మతము బోధించడంలో, బోధలో అపోస్తుల బోధను, క్రీస్తు బోధను పక్కన పెట్టేసి కొత్త బోధల్లోకి వెళ్ళిపోయింది సంఘం. మొదటి శతాబ్దంలో నుంచి కూడా జరుగుతున్న పనులే. ఈ 21వ శతాబ్దంలో 21st సెంచరీలో కూడా సంఘం కొత్త కొత్త బోధనలు కౌగిలించుకుంది. కొత్త కొత్త బోధల వైపు మరల్చబడింది. వాక్య సంబంధమైన వాటిని పక్కన పెట్టేసి ఎక్స్ట్రా బిబ్లికల్ యాక్టివిటీస్లోకి, ఎక్స్ట్రా బిబ్లికల్ టీచింగ్స్లోకి వెళ్ళిపోవడం విచారకరమైన విషయం. మొట్టమొదటి విషయం, బోధలోని మతం యొక్క క్యారెక్టర్. బోధలో ఎరోనియస్ టీచింగ్స్, ఎర్రర్తో కూడుకున్నటువంటి టీచింగ్స్, మతపరమైనటువంటి విధానాలు, ప్రత్యక్షత కలిగినటువంటి యేసు పారంపర్యాచారంగా బోధిస్తున్నటువంటి బోధకులు, వీళ్ళ మధ్యలో వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, వాళ్ళందరూ పట్టించుకోకుండా ఉన్నప్పుడు, వాళ్ళు ఒకవేళ ఆయా పండగ సందర్భాలు లేదు అంటే వాళ్ళు సబ్బాతుల్లో బోధించే వాళ్ళేమో, కానీ ఈ యేసు మాత్రం సబ్బాతు కాదు, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నట్టుగా విశ్రాంతి దినము కాదే, అమావాస్య కాదే అన్నట్టుగా అయినప్పటికీ యేసు ఇక్కడ బోధిస్తున్నాడు. స్తోత్రం. సమయమందును అసమయమును, పండగలో బోధించాడు, పండగ కానప్పుడు బోధించాడు, దేవాలయంలో బోధించాడు, దేవాలయానికి వెలుపల బోధించాడు. ఏ స్థలమైనా బోధకు అనర్హమైన స్థలం కాదు, బోధనకు దాన్ని వాడుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులుగా మేము ఒక్కరు దొరికినా, ఇద్దరు దొరికినా, 10 మంది దొరికినా, స్త్రీలు దొరికినా, పురుషులు దొరికినా, ఎవరు దొరికినా, పాస్టర్లు దొరికినా వాళ్ళకి బోధించడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఉందా, మతం
యూదా మతం లేదా ఆ ప్రాచీన మతం, వాళ్ళు కూడా ఇంచుమించు వాళ్ళ మతాన్ని మతం అని కాకుండా మార్గం అని అనుకో ఉండొచ్చు. అదొక ఆర్డర్ అనో, అదొక క్రమం అనో, అదొక డిసిప్లిన్ అనో ఇలా భావించి ఉండొచ్చు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 20వ వచనం రాయబడింది, కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. దేవాలయం ఉందంటే దేవాలయంలో కానుక పెట్టి, దేవాలయంలో వేరు వేరు ఉన్నాయి కానీ కానుక పెట్టి అనేటువంటి మాట చూడండి. అనగా మతము దురాశ కలిగినదిగా మారిపోయి, మత నాయకులు దురాశ పరులుగా మారిపోయి ధన వ్యామోహం మీద జీవిస్తున్నారు. ఈ రోజులో ధనాశ ఎక్కువైపోతుంది ప్రజల్లో. ధనము ఆశీర్వాదమే, కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు అని ప్రభుత్వాల వైపు, ప్రజల వైపు, విదేశాల వైపు చూడడం విచారకరమైన విషయం. నిన్ను పిలిచిన వాని వైపు చూడు. ప్రజల్ని దోచుకుంటున్నారు కానుకల పేరుతో, దశంభాగాల పేరుతో, ఇలా వేరు వేరు విధంగా. ఈ సంవత్సరం డిసెంబర్లో కరుణాకర్ సుగ్గుణ అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాయబోతున్నాడని వాళ్ళ వెబ్సైట్లో నేను చూశాను. పాస్టర్లు సామాజిక స్మగ్లర్లని. కొంతకాలం క్రితం వివాదాస్పదంగా కంచి ఐలయ్య గారు, ప్రొఫెసర్ కంచి ఐలయ్య గారు కోమట్లు సామాజిక స్మగ్లర్లు అనేటువంటి పుస్తకం రాస్తే దాని టైటిల్ మార్చి అటువంటి సిమిలర్ టైటిల్తో పాస్టర్లు సామాజిక స్మగ్లర్లు. సరే, ఆ పుస్తకంలో ఏముంటుందో ఏంటో వీటికి మనం వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయాలు. దేవాలయం పేరుతో దోచుకోవడం ఎంత అన్యాయం. అందుకని దొంగలు అన్నాడు, ఇది దొంగల గుహ అన్నాడు. దాన్ని దేవాలయం అని చెప్పడానికి దేవుని కుమారుడని యేసు ఇష్టపడలేదు. దిస్ ఇస్ నాట్ ఎ టెంపుల్, దిస్ ఇస్ ఎ హౌస్ ఆఫ్ థీవ్స్ ఆర్ డెన్ ఆఫ్ థీవ్స్. ఇది గుహ. ఎవరి గుహ అంటే గృహము కాదు, ఇది దేవుని గృహం కాదు, దొంగల గుహగా మారిపోవడం విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం. రెండో విషయము, భౌతికమైన దీవెనల మీద ఆశ కలిగి ఉంటుంది మతం. ఆశ, శ్రద్ధ కలిగి ఉంటుంది. రిలీజియన్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. భౌతికమైనటువంటి ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టి ఉంటుంది మతం. కానీ మార్గం అలా కాదు, ఆత్మ సంబంధమైన విధానం అలా కాదు. డబ్బున్నా ఒకటే, డబ్బు లేకపోయినా ఒకటే. వాళ్ళు చెప్పగలరు వెండి బంగారం కూడా మా దగ్గర లేవని, వాళ్ళు చెప్పగలరు నీ వెండి నీతో నశించునుగానే. స్తోత్రం. మీ జీతాలు మీతో నశించును కాకనో చెప్పగలిగిన దమ్ము, ధైర్యము ఆత్మ సంబంధమైన వాళ్ళకే ఉంది, కానీ శరీర సంబంధమైన సేవకులకైనా విశ్వాసులకైనా లేదు. ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తులు మాత్రమే అలా చెప్పగలరు. డబ్బుంది, వాళ్ళ అవసరానికి వాడుకుంటున్నారు, కానీ డబ్బు ప్రాముఖ్యమని వాళ్ళు ఆది సంఘంలో భావించలేదనే సంగతి మనకు తెలిసిందే. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. శాస్త్రులు పరిచయులు వ్యభిచారముతో పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధ వింటున్న వారి మధ్య లేదా యేసు ముందు నిలబెట్టి, బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిను. అప్పుడు ఏం చేస్తున్నాడు? పైన వచనంలో రాయబడింది, ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. బోధ ముగిసి లేచిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అందరూ డిస్పర్స్ అయిన తర్వాత జరిగిన విషయం కాదు. ఆయన బోధిస్తూ ఉండగానే ఆయన బోధను భంగపరచడం, బోధను భంగపరిచేటువంటి తత్వం మతంలో కనిపిస్తుంది, మత విధానం. స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో అందుకని రాయబడింది, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయుచున్నాడు అని అనుకునే రోజులు వస్తాయని యేసు ప్రభు ప్రవచించాడు. సరే, దేవుని స్తోత్రం, దాంట్లోకి వెళ్ళడం లేదు, అది నెరవేరింది, నెరవేరుతుంది. మూడో విషయము, భంగపరిచేది మతం యొక్క విధానం. బోధలో వైఫల్యం, భౌతికమైన దీవెనల మీద ఆశ, దృష్టి. మూడవదిగా భంగపరిచే విధానం. ఏదో వాళ్ళు చేస్తున్నారు చేయనివ్వండి అని కాదు, మనము చేయలేము, చేసే వాళ్ళని చేయనివ్వని పరిస్థితి. ఎంత విచారకరం. మేమే చెప్పాలి, పలానోళ్ళే చెప్పాలి అనే విధానం. విశ్వాసులు కూడా వెళ్ళి బోధించాల్సినటువంటి అవసరం ఉంది. స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో స్టార్టింగ్లో ధన్యతలను గురించి చెప్పిన తర్వాత అక్కడ ఆయన చెప్పిన మాట 5వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం. ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. సో లీప్ ఫర్ జాయ్ సిన్స్ యువర్ హెవెన్లీ రివార్డ్ ఇస్ గ్రేట్, ఫర్ యు ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ ద సేమ్ వే ద ప్రాఫెట్స్ వేర్ బిఫోర్ యూ.
మీ ప్రవక్తలను, ముందున్న వారిని, మీ పూర్వీకులు, మీ పితరులు ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ యేసును వారు హింసించాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. ఆలోచన వచ్చింది, దుష్టుని ద్వారా వచ్చింది. ఆ ఆలోచన ఆచరణలోకి పెట్టలేకపోయారు. ఆ రెండో భాగంలో రాయబడిన మాట, ఈ మాటలు చెప్పాడు, బాగానే ఉంది. ఆ మాటలకు వాళ్ళకి అభ్యంతరం కలిగింది. అందుకని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు. యేసు గడియ ఇంకనూ రాలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన గడియ రాలేదని చెప్పాడు, వచ్చింది. ఆయన అద్భుతం చేసే గడియ వచ్చింది. ఇప్పుడు ఆయన అప్పగించబడేటువంటి గడియ రాలేదు. ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆయన పట్టుకోవాలని ఆలోచన ఉన్నప్పటికీ పట్టుకొనలేని పరిస్థితి. యేసును ఆత్మ సంబంధంగా పట్టుకోవాలి కానీ భౌతిక సంబంధంగా పట్టుకోవడానికి వీల్లేదు. మతము యొక్క విధానం మనం బలహీనతలో ఉంది. మతము బలహీనత. ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ ఇట్స్ వీక్నెస్ ఆర్ డిసడ్వాంటేజెస్. ఆ మతం ఏంటంటే ఈ దాడి, భౌతికమైన దాడి, ప్రవక్తలను చంపడం, ప్రవక్తలను హింసించడం. యూదా మతం అనేక మంది ప్రవక్తలను చంపేసింది. ఈ రోజుల్లో వేరు మతాలు ఇతర మతస్థుల్ని, బోధకుల్ని కావచ్చు, లేకపోతే సామాన్యులైన అనుచరుల్ని చంపినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. స్తోత్రం. కాబట్టి మతం యొక్క లక్షణాల గురించి చెప్పుకోవడంలో మన ఉద్దేశం ఏంటంటే, నువ్వు మతంలో ఉండకూడదు, మత విధానంలో ఉండకూడదు, మార్గంలోకి ఉండాలి అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేయడానికి నేను ఇవన్నీ గుర్తు చేశాను. నా మాటలు నేను ముగిస్తున్నాను. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మేము మార్గాల్లో ఉండాల్సిన వాళ్ళం, మార్గములో ఉండాల్సిన వాళ్ళం, కానీ మతంలో ఉండిపోయాం. మతం నుంచి బయటకు వచ్చి మార్గంలో ఉండగలటూ సాయం చేయండి. మతము యొక్క బోధలో వైఫల్యం గురించి, మతము భంగపరిచేటువంటి విధానం గురించి, మతం భౌతికమైన వాటి మీద దృష్టి పెట్టేటువంటి విధానం గురించి, మతం యొక్క బలహీనతను గురించి మీరు మాకు తెలియజేసినందుకు, మాతో మాట్లాడేందుకు మీకు వందనం చేస్తూ మతాతీత అనుభవంలో ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలము ఇదే సమయంలో ఇదే ఛానల్లో, అనగా ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం. స్తోత్రం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.